యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో మహామండపం, శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ ఉపాలయాలు, ధ్వజస్తంభము, 4 గాలిగోపురాలతో ప్రతిష్ఠితుడై ఉంటాడు. పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం కోటి జన్మల బహుపుణ్యఫలమన్నట్లుగా పుణ్యలింగేశ్వర దర్శనం వల్ల బహుముఖేన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. భక్తి మార్గానికి, సేవా మార్గానికి నిలయమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి చౌటుప్పల్ నుండి విచ్చేసిన ఎన్ విజయ్ కుమార్ గారు, వారి భార్య వనిత గారు శివయ్య సేవలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దంపతులిద్దరూ కలిసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి వేదాశీర్వచనాలు అందుకున్నారు. ఏవం వేదాయోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేదాయోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయురాయతనం వేద ఆయతనవాన్ భవతి. అనంతరం హోమక్రతువులో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు మహాసంకల్పంతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం, నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తి కొలది సాయం చేసి మహాదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కరుణాహృదయంతో అభాగ్యులను ఆదుకున్న సేవామూర్తి విజయ్ కుమార్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు విజయ్ కుమార్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అనాథల కోసం తీసుకున్న శ్రద్ధ కానీ, వాళ్ళ కోసం కట్టిన బిల్డింగ్ కానీ అంతా మంచిగా ఉందండి. వాళ్ళ కోసం ఒక హాస్పిటల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, అది మంచిగా బాగుంది. ఇక్కడ కడుతున్న గుడి కూడా అంతా మంచిగా చేస్తున్నారు. స్టాఫ్ అంతా వాళ్ళని పట్టించుకొని మంచి శ్రద్ధ తీసుకొని అంతా వాళ్ళని ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళని చూసుకుంటున్నారు. అంతా మంచిగా ఉంది, బాగుంది.